అయితే ఈ రోజు మన కుబీర్ మండలంలో ఉన్నటువంటి గోడాపూర్ గ్రామంలో అక్కడ లోక్షాయర్ అన్నబోసాటే గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన గ్రామ సర్పంచ్ అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహానికి పూజ కార్యక్రమం చేసి అక్కడి నుంచి మన గ్రామ ప్రజలు అదేవిధంగా ఆడపడుచులు గ్రామ సెక్రటరీ అక్కడ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా అక్కడ ఈ విధంగా పూలమాల వేసి అక్కడ నుంచి మన సాహిత్యరత్న లోక్షాయర్ అన్నబోసాటే గారి యొక్క జయంతిని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ముందుగా అక్కడ గ్రామ సెక్రటరీ అదేవిధంగా మాజీ సర్పంచ్ ఆనంద్ గారు మాజీ సర్పంచ్ ఈ కార్యక్రమంలో నిర్వహించి ఎర్రటి రెండు కలర్లు ఉన్నటువంటి ఈ జెండాను అక్కడ ఎగరేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు మీరు. ఈ కార్యక్రమంలో భాగంగానే మన మధు పటేల్ గారు అదేవిధంగా అవినాష్ పటేల్ గారు సంతోష్ పటేల్ గారు గణేష్ పటేల్ గారు అదేవిధంగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే చంద్రబాన్ గణపత్ గారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు ముందర ఉండి మరి మన అన్నబోసాటే గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన చిలింకర్ గంగాధర్ గారు రిటైర్డ్ ఏఎస్ఐ అదేవిధంగా మహారాష్ట్రలోని భోకర్ నుంచి వచ్చినటువంటి అన్నబోసాటే నాయకులు దేవ్ కాంబ్లే సాహెబ్ అదేవిధంగా సంజయ్ బోతికర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే కొత్తూరు శంకర్ గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పేద మధ్యతరగతి వాళ్ళ కోసము కార్మిక కర్షకుల కోసం పోరాడినటువంటి వ్యక్తి మన అన్నబోసాటే గారు. ఏదైతే కార్మికులు తమ కష్టపడి చెమట ఊడ్చి పనిచేసినా కూడా 18 గంటల పాటు వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకొని వాళ్ళకు సరైన వేతనం ఇవ్వకుంటే వాళ్ళ పక్షాన నిలబడి తన గలం విప్పి తన నవలల ద్వారా రచయితల ద్వారా వందల వేల మందికి చైతన్యపరిచినటువంటి నాయకుడు. ముంబైలో 20,000 మందితో ర్యాలీ తీసి స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకుడు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర గురించి రష్యా దేశంకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కవిత్వాల రచనల ద్వారా చెప్పినటువంటి వ్యక్తి. అంతేకాకుండా సినిమా స్టోరీలు రచనలు పాటలు రాసి ఈ సమాజంలో ఒక మెరుపులాగా చైతన్యం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. అంతేకాకుండా అతను రాసినటువంటి కొన్ని వందల నవలలు రచనల ద్వారా ఈ భారతదేశంలో ఉన్నటువంటి వందల వేల మంది విద్యార్థులు దానిపైన పరిశోధన చేసి PhD పట్టను పొంది డాక్టరేట్ను తీసుకుంటున్నారని ఇదే విధంగా ప్రతి గ్రామాన మాదిగ సమాజంలో పుట్టినటువంటి అన్నబోసాటే గారి యొక్క జయంతి వేడుకలను జరుపుకోవాలని అక్కడ పిలుపు ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన చంద్రబాన్ గణపతి గారి యొక్క కుటుంబీకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.